ఈ వీడియోలో ఒక అవినీతి జడ్జి దరిద్రాన్ని గురించి చెప్పబోతున్నాను. అలాగే డెలిమిటేషన్ అంటే ఏంటి, దాని లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాల గురించి, అలాగే వాటితో పాటు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అలాగే ఆయన ఎక్స్ మేనేజర్ దిశ కేసులను సిబిఐ ఎందుకు క్లోజ్ చేసింది, దీని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ చాలా ఉన్నాయి. వీడియోని చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ మహిళా కమిషన్ రీసెంట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చిందంటే ఈ మధ్యన కొన్ని సినిమా సాంగ్స్ లో ఉన్న స్టెప్స్ బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. అదేంది అదిదా సర్ప్రైజ్ అని, దబిడి దిబిడి అని, ఇలాంటి కొన్ని సాంగ్స్ చాలా బాగా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఆ స్టెప్స్ కొంచెం అసభ్యకరంగా ఉండడంతో మహిళల్ని కించపరిచే విధంగా ఈ స్టెప్స్ ఉన్నాయని చెప్పి మహిళా కమిషన్ కి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా కమిషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, కొరియోగ్రాఫర్స్ కి, అలాగే డైరెక్టర్స్ కి, నిర్మాతలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇకపై ఇలాంటి స్టెప్స్ గానే ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది అనమాట. ఫ్యూచర్ లోనైనా ఇలాంటి సాంగ్స్ రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏ విధంగా చేస్తారనేది. ఇంటర్నేషనల్ ఫేమస్ కంపెనీ అయిన టేస్ట్ అట్లాస్ ప్రపంచంలో ఉన్న టాప్ 50 బ్రెడ్స్ కి ర్యాంక్స్ ఇచ్చిందనమాట. అందులో మన ఇండియాకి 7 ర్యాంక్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ర్యాంకు బటర్ నాన్ కి వచ్చింది. సెకండ్ ప్లేస్ లో అమృత్సరి కుల్చా, ఇది పంజాబ్ లో చాలా ఫేమస్ అయిన ఫుడ్. 6th ప్లేస్ లో పరోటా, 8th ప్లేస్ లో నార్మల్ నాను, 26th ప్లేస్ లో బటూరా అంటే పూరి, 28th ప్లేస్ లో ఆలు నాను, 35th ప్లేస్ లో రోటీ అను. సో ఇలా ఇండియన్ వంటకాలు 7 ర్యాంక్స్ సాధించుకున్నాయి. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పించింది ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ రోటీ, బటర్ నాను, పరోటా ఇవన్నీ నేను చపాతీకి సంబంధించిన ఫుడ్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసినది బ్రెడ్ కి సంబంధించిన ఫుడ్ అని. సో ఇందులో మీకు ఏది ఇష్టమైన ఫుడ్ కింద కామెంట్ చేయండి. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ ఐపీఎల్ మోజులో పడి కొంతమంది బెట్టింగ్స్ లో డబ్బు పెట్టి అప్పులు చేసి మరి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాన్ని రోడ్డుకి ఏడుస్తుంటే, మరి కొంతమంది అదే ఐపీఎల్ మోజులో పడి జనాల ప్రాణాలని గాల్లోకి వదిలేస్తున్నారు అనమాట. రీసెంట్ గా ఎంఎస్ఆర్టీసీకి చెందిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ముందర పెట్టుకొని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడనమాట. సో దీన్ని ఎంఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ చూసిందనమాట. సో చూసిన వెంటనే అతన్ని జాబ్ లో నుంచి తీసేశారు. గతంలో ఇదే విధంగానే ఒక క్యాబ్ డ్రైవరు ఫ్రీ ఫైర్ పబ్జి అనుకుంటా అది ఆడుతూ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. మరి చూడండి ఎంత పిచ్చినా కొడకలు ఉన్నారో. మీకు అంతగా పిచ్చోని ఉంటే వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదో సరదాగా రిలాక్స్ అవుతూ అలా ఆడుతూ ఐపీఎల్ చూస్తూ ఏదో ఒకటి సరిపోతుంది. కానీ ఇలాంటి వర్కింగ్ అవర్స్ లో జనాలు ఉండారని తెలిసి కూడా ఇలాంటి నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అనేది అర్థం కాదనమాట. సో మీలో ఎవరైనా అలా చేస్తుంటే అలా చేయకండి, జనాల ప్రాణాలని రిస్క్ లో పెట్టకండి. మామూలుగా యూట్యూబ్ చూసి మనం ఏం చేస్తాం, మహా అయితే ఒక జావా కోర్సో లేకపోతే పైథాన్ కోర్సో చూసి అలా రిలాక్స్ అవుతాం, నేర్చుకుంటాం కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం యూట్యూబ్ లో ఆపరేషన్ వీడియోలు చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకు అసలు ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజాబాబు అనే వ్యక్తికి రీసెంట్ గా కడుపు నొప్పి వచ్చిందనమాట. తీవ్రంగానే వచ్చింది. అయితే అతను హాస్పిటల్ కి పోకుండా, కనీసం టాబ్లెట్ కూడా వేసుకోకుండా అతను ఏం చేశాడంటే, యూట్యూబ్ లో ఒక వీడియోని చూశాడు, ఒక ఆపరేషన్ వీడియోని చూశాడు. సో ఆ వీడియోని చూసిన వెంటనే బయటకు వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళి మెడికల్ కిట్ అన్ని తీసుకున్నాడు. ఏవైతే అవి మత్తు ఇంజక్షన్లు, అలాగే కొన్ని కత్తెరలు, సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ సో తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తనకు తానే ఆపరేషన్ చేసుకొని మొదలెట్టాడు, మత్తు ఇంజక్షన్ వేసుకొని. అయితే ఏమైందంటే మధ్యలోనే ఆ మత్తు ప్రభావం అనేది తగ్గిపోయింది పూర్తిగా. అప్పటికే ఆయన కోసుకునేసాడు, సగం కోసుకునేసాడు. సో ఇంకా ఆ నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది కదా. దీంతో ఏం చేశాడు, ఆ నొప్పితో ఏం చేయాలో తెలియక బయటికి పరిగెత్తాడు అనమాట. దీంతో ఆ పరిగెత్తేదాన్ని వాళ్ళ ఫ్యామిలీ చూసిందే, ఎందుకురా నాయన ఇంత పిచ్చితనాన్ని చేసామని చెప్పి అప్పటికప్పుడు హాస్పిటల్లో చేరిస్తే అప్పటికే ఇంకా సీరియస్ కండిషన్ లో ఉన్నాడని చెప్పి డాక్టర్ చెప్పాడనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారు, అది పిచ్చినారితనం అంటారా, లేకపోతే పిచ్చితనం అంటారా, లేకపోతే బద్ధకం అంటారా, అసలు ఏమంటారు అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఈ మధ్యన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడం, అదే ఫోటోలు దిగడం చాలా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇన్ఫాక్ట్ అది కామన్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి మరి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని, పెళ్లిళ్ళని చేసుకుంటూ ఉంటారు. సరే ఇంకా వాళ్ళు అది పిచ్చితనం వదిలేద్దాం. సో అలా డిఫరెంట్ గా చేద్దాం అని ఒక జంట కెనడాలో ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఈ కలర్ బాంబ్స్ ఉంటాయి కదా, వాటిని చేతిలో పెట్టుకొని ఫోటో షూట్ చేశారనమాట. దీంతో ఆ కలర్ బాంబు పేలి పెళ్లి కూతురు వీపు గులాబ్ జామ్ అయిపోయింది. దీంతో అయితే వెంటనే హాస్పిటల్ కి వెళ్లారు. చిన్న చిన్న గాయాలే కాబట్టి ట్రీట్మెంట్ తీసుకొని ప్రస్తుతానికి సేఫ్ గా అయితే ఉందన్నమాట.
ఈ మధ్యన రాజకీయ నాయకులు పిల్లల్ని ముగ్గురేసి నలుగురేసి ఎక్కువగా కనండి, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది, దాని ద్వారా ఎంపీ సీట్లు అనేది ఎక్కువగా వస్తాయి మన సౌత్ రాష్ట్రాలకి అని చెప్పి ఒక పక్క తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, మరో పక్క ఆంధ్ర సీఎం చంద్రబాబు గారు ఇలా వీళ్ళిద్దరూ కామెంట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ఇలా చేయటానికి కారణం బీజేపీ తీసుకొస్తున్న డెలిమిటేషన్ గురించే అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో డెలిమిటేషన్ గురించి ఒక పెద్ద మీటింగ్ అయితే జరిగింది. అందులో అందరూ ప్రతిపక్ష నాయకులు అందరూ అక్కడికి వచ్చి అభిప్రాయాన్ని పంచుకున్నారనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి ఎవరు రాలేదు, కానీ కనీసం ఒక స్పందన అయితే కూడా చేయలేదు. అటు జగన్ గారు కానీ ఇటు అధికారంలో ఉన్న సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ ఎవరు అంతగా స్పందించలేదు. సరే, ఇంకా పక్కన పెడితే అసలు డెలిమిటేషన్ అంటే ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చూసుకుంటే, ఈ డెలిమిటేషన్ అంటే ఎంపీలు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఆ నియోజకవర్గాల్లో జనాభాని బట్టి ఎంపీ సీట్లను తగ్గించడం లేదా పెంచడం చేసేదాన్నే డెలిమిటేషన్ అని అంటారు. అంటే జనాభా తక్కువ ఉందనుకోండి, ఎంపీ సీట్లు కూడా తక్కువ ఉంటాయన్నమాట. అదే జనాభా ఎక్కువ ఉంటే ఎంపీ సీట్లు పెరుగుతాయన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డెలిమిటేషన్ మీటింగ్ అనేది చెన్నైలో జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నార్త్ సైడ్ తో పోల్చుకుంటే సౌత్ స్టేట్ లో జనాభా చాలా తక్కువ అన్నమాట. అయినప్పటికీ ఈ సౌత్ రాష్ట్రాల నుంచే ఎక్కువ మోతాదులో దాదాపు 60% దాకా ఆదాయం అనేది సెంటర్ కి వెళ్తూ ఉంటుంది. కానీ తిరిగి ఇచ్చే సమయానికి మాత్రం చాలా చిన్న చూపు చూస్తారనమాట. ఏదో పడేసినామా అని చెప్పి పడేస్తారు. మామూలుగా జరిగేది ఇదే. అటు బీజేపీ వచ్చినా అంతే, కాంగ్రెస్ వచ్చినా అంతే, ఎవరు వచ్చినా ఇలా చిన్న చూపు చూస్తారనమాట. సో ఇలాంటప్పుడు ఈ డెలిమిటేషన్ అనేది చాలా అవసరం. అది కూడా జనాభా పెరిగితే మాత్రమే. జనాభా తక్కువ ఉంటే మాత్రం ఈ ఎంపీ సీట్లు అనేది తక్కువ ఉంటాయి. ఎప్పుడు చూసినా మనం సెంట్రల్ ఏదో చేస్తారులే అనేసి ఒక ఆశతో ఉండాల్సిందే తప్ప ఎదిరించడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇంకా చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ బీజేపీ ఇంకా డెలిమిటేషన్ తీసుకురావాలి అంటుంది, కానీ ఇంకా తీసుకురాలేదన్నమాట. అమలు అయితే చేయలేదు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా అమలు చేస్తుందా లేకపోతే అది హోల్డ్ లో పెడుతుందా అనేది చూద్దాం. నాకు తెలిసి ఇది నెక్స్ట్ ఇయర్ 2026 తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ లో జరిగే హడావిడి ఇదంతా అనుకుంటున్నాను. ఆ తర్వాత ఉంటుందో లేదో కూడా చూడాలి. మామూలుగా ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని ఏం చేస్తారు, ఏ సిబిఐయో లేకపోతే ఈడీనో లేకపోతే ఏసీబీ వాళ్ళు ఆ నేరస్తుని కోర్టులో ప్రెజెంట్ చేస్తే ఆ జడ్జి విచారించి అతనికి శిక్ష అనేది విధిస్తారు కదా. కానీ ఇప్పుడు జడ్జి అవినీతి చేస్తే రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందనమాట. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భారీ మోతాదులో ఒక అమౌంట్ బయటపడింది. దాదాపు అమౌంట్ విలువ ఒక 50 కోట్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ 50 కోట్ల డబ్బులు చూస్తే ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి అనమాట. ఎందుకంటే కొంచెం కాలిపోయి కొంచెం మిగిలిందంట అంటే అది లేదు, సగం కాలిపోయి మొత్తం అమౌంట్ అలా విధంగా తయారైపోయింది. సో ఇప్పుడు ఆ అమౌంట్ ఏం చేయాలో కూడా ఆర్బీఐ కూడా నాకు తెలిసి తెలియదు అనుకుంటా. ఏం స్క్రాప్ పంపించినా కూడా ఏం యూజ్ చెప్పు, మొత్తం కాలిపోయింది. సో దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకొని ఆ యశ్వంత్ వర్మ జడ్జి మీద కమిటీ వేశారనమాట. ఇప్పుడు ఆ కమిటీ ఈయన మీద ఎంక్వైరీ అయితే చేస్తుంది. సో రేపో మాపో ఇతనికి శిక్ష అయితే పడొచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆలీ గారు చెప్పినట్టు అదృష్టం వచ్చి తలుపు తట్టే లోపల దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టి కాదు బంచిక్ చేసి వెళ్ళిపోయింది అనమాట. మీకు బాలీవుడ్ యాక్టర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్పూత్, అలాగే ఆయన ఎక్స్ మేనేజర్ దిశా సలియన్ వాళ్ళిద్దరు ఎలా చనిపోయారు అనేది మీకు తెలిసిందే. అప్పట్లో 2022లో ఈ కేసు అనేది తెగ వైరల్ అయిపోయింది అనమాట. ఇండియన్ మొత్తాన్ని షేక్ చేసింది ఈ 2 కేసులు. అయితే ఈ కేసును తీసుకున్న సిబిఐ 4 years తర్వాత ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్పి క్లోజ్ చేసింది అనమాట. సో ఇక్కడ అంతాంతరంగా 4 years తర్వాత ఉన్నట్టుండి క్లోజ్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది అనేది, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ సిబిఐ వాళ్ళు ఎవరనేది బయట పెట్టలేదు అనమాట. అయితే ఇంతకీ ఏం జరిగింది, సిబిఐ ఎందుకు క్లోజ్ చేసింది అనే విషయాలు తెలుసుకుందాం అనమాట. అసలు తెలుసుకునే ముందు ఈ సుశాంత్ అలాగే దిశ విషయంలో ఏం జరిగింది అనే విషయాల గురించి చూద్దాం. ముందుగా ఈ దిశ గురించి చూసుకుంటే, ఈవిడ సుశాంత్ సింగ్ ఒక ఎక్స్ మేనేజర్ అనమాట. అయితే ఈవిడ 2020 June 8 రోజున తన లవర్ రోహన్ రాయ్ తన ఫ్రెండ్స్ తో తన అపార్ట్మెంట్ లో పార్టీ చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి మద్యం మత్తుల్లో ఈ దిశ అనే ఆవిడ తన అపార్ట్మెంట్ 14th floor నుంచి జారి మరణించింది అనమాట. అయితే పోలీసులు కేసు ఫైల్ చేసి దీన్ని ఆత్మహత్యగానే ఫైల్ చేశారు, కానీ అందులో నిజాలు ఏమి తేల్చలేదు. కానీ ఆమె ఫ్యామిలీ మాత్రం బాడీ మీద ఏదో గాయాలు ఉన్నాయని గుర్తించి కోర్టులో కేసు వేశారనమాట. దీంతో ఈ కోర్టు సిబిఐకి అప్పగించింది అనమాట ఈ కేసుని. సో అప్పుడు ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే అయిన ఉద్ధవ్ ఠాక్రే కొడుకైన ఆదిత్య ఠాక్రే పేరు బాగా వినిపించింది అనమాట. ఆయన వల్ల ఈవిడ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన పేరు బాగా వినిపించింది, కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఇలా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే కరెక్ట్ వారం
వారానికి 2020 జనవరి 14న సుశాంత్ సింగ్ రాజ్పూత్ తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలా దిశ కేసు కాస్త సుశాంత్ కేసు మీదకి వచ్చింది అనమాట. సో అప్పుడైతే ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం డ్రగ్ మాఫియా అని, అలాగే బాలీవుడ్ మాఫియా అని, అలాగే తన మాజీ లవరైన రియా చక్రవర్తి వేధింపుల వల్లే తన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి, అలాగే ఈ నెపోటిజం అనే పేరు కూడా బాగా వినిపించింది అనమాట అప్పట్లో. దీని వల్ల కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అప్పట్లో ఫ్యాన్స్ నుంచి, అలాగే వాళ్ళ ఆయన ఫ్యామిలీ నుంచి ప్రెజర్ అయితే వచ్చింది అనమాట. దీంతో కేసుని సిబిఐ తీసుకుంది. సో ఇలా ఈ రెండు కేసుల్ని, ఈ దిశ కేసుని అలాగే సుశాంత్ సింగ్ కేసుని సిబిఐ ప్యారల్ గా ఇన్వెస్టిగేషన్ చేసింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు సుశాంత్ సింగ్ చనిపోవటానికి అలాగే దిశ చనిపోవటానికి, వాళ్ళిద్దరికి మధ్య ఎలాంటి లింక్ లేదు. పైగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అంటున్న రియా చక్రవర్తి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళే చేశారని చెప్పి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో అందుకని ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. సో అలా ఈ కేసుని క్లోజ్ చేశారు సిబిఐ. అయితే ఇక్కడ నా ప్రశ్నలు ఏంటంటే, సపోజ్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, కనీసం ఆ ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు అయితే చెప్పాలి కదా. సో అది కూడా సిబిఐ చెప్పలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే, సిబిఐ ఈ కేసుల్లో ఎవరిని దాచిపెట్టింది, ఆ బిగ్ షాట్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అలాగే దాంతో పాటు మిస్టీరియస్ గా ఉన్న దిశకి అలాగే సుశాంత్ కి ఈ చావులకి మధ్య ఉన్న లింక్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఒక వారం వ్యవధిలోనే చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది అనమాట. దిశ చనిపోక ముందు తన పార్టీలో ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ పేర్లు బయట పెట్టలేదన్నమాట సిబిఐ. ఎందుకు వాళ్ళు ఎవరు అనేది ఒక మిస్టీరియస్ క్వశ్చన్ అనమాట. అలాగే వాటితో పాటు అక్కడ ఏం జరిగింది అనే విషయాల గురించి అసలు ఏం మాత్రం చెప్పలేదన్నమాట. అసలు ఏం చెప్పకుండానే ఏ ఎవిడెన్స్ లేదని చెప్పి క్లోజ్ చేసింది. సో ఇలా అయితే జరిగిందనమాట. సో ఇక్కడ అర్థమైపోతుంది, ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందని బాగా అర్థమైపోతుంది. సో ఇలాంటి ఒక మిస్టీరియస్ కేసు ఇప్పుడు మూతపడిపోయింది అనమాట. నాకు తెలిసి ఇంకెప్పటికీ ఈ మిస్టీరియస్ అనేది బయటపడదేమో. మీకేమనిపిస్తుంది ఈ కేసు విషయంలో? ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనలేనా, లేకపోతే ఏదో రహస్యం దాగి ఉందా ఈ కేసుల్లో? మీకేం అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.